ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు ఐబీపీఎస్ నుంచి పీఓ నోటిఫికేషన్ అనేది విడుదలైంది 2024కు సంబంధించి. దాదాపుగా 4455 ఉద్యోగాలు అనేవి ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వ బ్యాంకుల్లో పెద్ద పెద్ద పేరు పొందిన బ్యాంకుల్లోనే మనకు ఖాళీలు అనేవి ఉన్నాయి. వాటికి సంబంధించి ఖాళీల భర్తీకి మనకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. దాదాపుగా 4455 పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా సొంత జిల్లాలో పోస్టింగ్కి అవకాశం ఉంటుంది, సొంత జిల్లాలో పరీక్షకు కూడా అవకాశం ఉంటుంది. మనం ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్ర బ్యాంకు అంటే యూనియన్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు, సో ఇలా పలు రకాల ఉద్యోగాల నోటిఫికేషన్ అనేది ఇందులో ఉంది. సో ఈ వీడియోలో పూర్తి వివరాలను తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. నోటిఫికేషన్ మనకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS నుంచి రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొబేషనరీ ఆఫీసర్స్, మేనేజ్మెంట్ ట్రైనీస్ ఇన్ పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ 25-26కి ఖాళీగా ఉన్న ఉద్యోగాల కోసం మనకి ఈరోజే విడుదలైన నోటిఫికేషన్. ఈ రోజు నుంచే అప్లికేషన్లు అనేది స్టార్ట్ అయ్యాయి. 21 తారీఖు ఆగస్టు 2024 అనేది చివరి తేదీగా ఉంది. ఆ లోపల అప్లికేషన్ అనేది ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ మనకు అక్టోబర్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, మెయిన్ ఎగ్జామ్ నవంబర్లో ఉంటుంది. దానికి సంబంధించి చూసుకోవచ్చు. వీటికి సంబంధించి మనకు పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్ అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి విడుదలైన నోటిఫికేషన్. దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేసి మనకు 20 నుంచి 30 సంవత్సరాల ఏజ్ సంవత్సరాల నుంచి మినిమం 20 సంవత్సరాలు, మ్యాక్సిమం 30 సంవత్సరాలు ఇచ్చారు. సో క్యాస్ట్ కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది. సో అదేవిధంగా ఎనీ డిగ్రీ అయినా డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. మనకు ఎనీ డిగ్రీ గ్రాడ్యుయేషన్ పాస్ అయితే సరిపోతుంది. లాస్ట్ డేట్ వరకు మనకు డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. కాబట్టి దానికి సంబంధించి ఇచ్చారు. అది కూడా లాస్ట్ డేట్ 21/8/2024 వరకు రిజల్ట్ అనేది డిక్లేర్ అయ్యి ఉండాలి. దానికి సంబంధించి మనము తీసుకోవాల్సి ఉంటుంది. ఫీజు వచ్చేసి మనకు SC, ST, PWD క్యాండిడేట్స్కి వచ్చి 175 రూపాయల ఫీజు ఉంటుంది. సో అదేవిధంగా మిగిలిన అందరికీ 850 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. సో దానికి సంబంధించారు. ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. దానిలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్లు 30 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 క్వశ్చన్లు 35 మార్కులు, రీజనింగ్ అండ్ ఎబిలిటీ 35 క్వశ్చన్లు 35 మార్కులు, మొత్తం 100 క్వశ్చన్లు 100 మార్కులకి 60 నిమిషాల్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ నుంచి 45 క్వశ్చన్లు 60 మార్కులకి, జనరల్ ఎకనామీ బ్యాంకింగ్ అవేర్నెస్ సంబంధించి 40 క్వశ్చన్లు 40 మార్కులకి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 35 క్వశ్చన్లు 40 మార్కులకి, డాటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి 35 క్వశ్చన్లు 60 మార్కులకి, మొత్తం 155 క్వశ్చన్లు వస్తాయి. 200 మార్కులు సంబంధించి ఎగ్జామ్. అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెటర్ రైటింగ్ అండ్ ఎస్ఏకి సంబంధించి 2 క్వశ్చన్లు వస్తే 25 మార్కులు ఉంటుంది. సో అన్నిటికీ దాదాపుగా 3 గంటలన్నర సమయం అనేది మనకు ఇస్తారు. సో వీటికి సంబంధించి నెగిటివ్ మార్క్ అనేది ఉంది 1/4. సో కట్ ఆఫ్ స్కోర్ అనేది మనకు ఆ ఎగ్జామ్ రాసిన ద్వారా ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకు దాదాపుగా అన్ని ప్రధాన నగరాల్లో ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంటుంది. సో మనం ఏ విధంగా అప్లై చేయాలి అంటే వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లికేషన్ ప్రొసీజర్ ఫాలో అయినట్టయితే CRP POMTకి పైన క్లిక్ చేసి మన ప్రొబేషనరీ ఆఫీసర్ సంబంధించి ఆన్లైన్లో కింద లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు అప్లై చేయొచ్చు. దీనిలో ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. సో అదేవిధంగా సర్టిఫికేట్ మెన్షన్ ఇన్ క్లాస్ J అంటే క్యాస్ట్ కానీ సో అలాంటి మనకు సర్టిఫికేట్స్కి సంబంధించి అడుగుతారు. అవన్నీ కూడా అప్లోడ్ చేసి సేవ్ చేసి మన కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ అయిన తర్వాత పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాత సబ్మిట్ కొడితే మనకు అప్పుడు అప్లికేషన్ అనేది సబ్మిషన్ కంప్లీట్ అవుతుంది. సో అది ప్రింట్అవుట్ తీసి పెట్టుకోవడం బెటర్, లేదా దాంతోపాటుగా మనకు మెయిల్ ఐడికి పంపించుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు మళ్ళీ తీసుకెళ్లాల్సి ఉంటుంది.
మనకు టోటల్ 4,455 ఉద్యోగాలు అనేటివి ఉన్నాయి. దానిలో బ్యాంక్ ఆఫ్ బరోడాలో లేవు. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 885 వేకెన్సీలు ఉన్నాయి. కెనరా బ్యాంక్లో 750 వేకెన్సీలు ఉన్నాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో 260, పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 200, అదేవిధంగా పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో 360. అయితే వీటితో పాటుగా మిగిలిన బ్యాంకుల్లో మనకు ఖాళీలు కూడా ఇంకా నాట్ రిపోర్టెడ్ కాబట్టి ఇంకా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. వాటికి సంబంధించి ఇచ్చారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకు ఆంధ్రప్రదేశ్ అయితే అనంతపురం, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ స్టేట్కి సంబంధించి హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, వరంగల్లో ఎగ్జామ్ సెంటర్ అనేది ఉంటుంది. ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు పూర్తి వివరాలు అందజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్.